Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అండి. ఫైనాన్షియల్ 2025 కి $5 ట్రిలియన్ ఎకానమీని ఇండియా అచీవ్ చేయడానికి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. పవర్, రోడ్స్, రైల్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ సిగ్నిఫికెంట్ ఫండింగ్ కూడా చేస్తుంది. ఇండియా మరింత డెవలప్ అవుతున్న కొద్దీ బెటర్ కనెక్టివిటీ అవసరం పెరుగుతుంది. సో ఈ రోజు మనం అలాంటి ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఈ కంపెనీ దాదాపు 6 decades ఎక్స్పీరియన్స్ ఉన్న కేబుల్ మ్యానుఫ్యాక్చరర్ అండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ కంపెనీ గురించి, కంపెనీ ఫైనాన్షియల్స్ గురించి అండ్ ఇది ఒక లుక్రేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా అని తెలుసుకుందాం అన్నమాట. ఆ కంపెనీ ఏంటంటే పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అండి. ఇది పారామౌంట్ కేబుల్ గ్రూప్ లో పార్ట్ అన్నమాట. ఇది ఇండియాలోని లీడింగ్ వైర్ అండ్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. లాస్ట్ 6 decades ఆఫ్ ఆపరేషన్స్ లో హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ పవర్ కేబుల్స్ వరకు ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉందన్నమాట. టెలికాం, రైల్వేస్ అండ్ డేటా అండ్ ఫైర్ సర్వైవల్ కేబుల్స్ వంటి స్పెషలైజ్డ్ కేబుల్స్ ఉన్నాయన్నమాట కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో. ఈ కంపెనీకి పవర్, టెలికాం, రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్, డిఫెన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్ సెక్టర్ లో క్లయింట్స్ ఉన్నారన్నమాట. కంపెనీ మేజర్ క్లయింట్ లో గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ అండ్ నేషనల్ ప్రెజెన్స్ ఉన్న రెండిట్లో కూడా కంపెనీకి మేజర్ క్లయింట్స్ ఉన్నారండి. అందులో మెయిన్ గా ఇండియన్ రైల్వేస్, బిఎస్ఎన్ఎల్, రైల్టెల్, తర్వాత టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, అదానీ రిన్యూవబుల్ ఎనర్జీ, అదానీ పవర్, ఎల్&టి అండ్ సిమెన్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ 1995 లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది ఒక స్మాల్ స్కేల్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా స్టార్ట్ అయిందనమాట. 1978 లో పారామౌంట్ కమ్యూనికేషన్స్ అని పేరు పెట్టారు. అండ్ అదే సంవత్సరంలో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి టెలికాం కేబుల్ సప్లై చేయడం స్టార్ట్ చేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఇది ఫైనాన్షియల్ 2023 లో టోటల్ రెవెన్యూలో 50.3% కాంట్రిబ్యూట్ చేసింది. యూకే, స్పెయిన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, ద మిడిల్ ఈస్ట్, చీలీ అండ్ ఏషియాలోని అదర్ కంట్రీస్ లో మేజర్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ ఉన్నాయన్నమాట కంపెనీకి. ఈ కంపెనీకి 2 స్టేట్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి రాజస్థాన్ లో ఉంది, సెకండ్ వన్ హర్యానాలో ఉంది. కంపెనీ డిఫికల్ట్ లొకేషన్స్ లో కాంప్లెక్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఇంటిగ్రేటెడ్ రేంజ్ ఆఫ్ టర్న్కీ ప్రాజెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ పారామౌంట్ కన్స్ట్రక్షన్, డిజైన్, సప్లై, ఇంజనీరింగ్, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ చేస్తుందన్నమాట. ఈ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనేవి కంపెనీస్ రెవెన్యూలో 2.8% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ ఇండస్ట్రీ ఓవర్వ్యూ కనుక చూస్తే ఇండియా 4,71,817 కిలోమీటర్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ 11,85,058 MVA ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీతో వరల్డ్ లోని లార్జెస్ట్ సింక్రనస్ ఇంటర్ కనెక్టెడ్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ లో ఒకటిగా ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2020-2023 లో 1,77,641 కిలోమీటర్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ 6,28,329 MVA ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని యాడ్ చేసింది. వైర్స్ అండ్ కేబుల్ ఇండస్ట్రీ ఇండియాలోనే ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో 45% ఉంటుందండి. డొమెస్టిక్ వైర్ అండ్ కేబుల్ మార్కెట్ ఫైనాన్షియల్ 2021 నుంచి 2026 వరకు 12% ఇంప్రెసివ్ CAGR తో పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్గనైజర్ సెక్టర్ యొక్క ర్యాపిడ్ రైజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాజెక్ట్స్ లో గవర్నమెంట్ ఫోకస్ పెట్టడం వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, టెలికామ్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆటోమోటివ్ సెక్టర్ లో లార్జ్ స్కేల్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. రెన్యూవబుల్ పవర్ జనరేషన్ లో గ్రోత్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ అండ్ రీవ్యాంపింగ్, మెట్రో రైల్వేస్ లో పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ అండ్ డేటా సెంటర్ సెక్టర్ లో గ్రోత్ ఇండియాలో వైర్స్ అండ్ కేబుల్స్ కి రోబస్ట్ డిమాండ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. పెరుగుతున్న అర్బనైజేషన్ అండ్ కమర్షియలైజేషన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ ని పెంచుతుందని అండ్ లో వోల్టేజ్ ఇన్సులేటెడ్ వైర్స్ అండ్ కేబుల్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారండి. అండ్ మనం కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ముందుగా కంపెనీ గ్రాస్ రెవెన్యూ చూద్దామండి. కంపెనీ గ్రాస్ రెవెన్యూ కనుక చూస్తే 2019-20 లో బానే ఉంది. 2020 కరోనా ఎఫెక్ట్ వల్ల మళ్ళీ గ్రాస్ రెవెన్యూ అనేది తగ్గడం జరిగింది అనమాట. అండ్ 2022 లో 580 crores రెవెన్యూ పోస్ట్ చేస్తే 2023 లో 796 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 37% గ్రోత్ ఉందన్నమాట. రెవెన్యూ అంతగా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డొమెస్టిక్ పవర్ కేబుల్ సేల్స్ అనేవి బాగా పెరిగాయి అనమాట. అందుకని కంపెనీకి రెవెన్యూ అనేది బాగా పెరిగింది. అండ్ మనం కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2021 లో 3 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది, 2022 లో 8 crores పోస్ట్ చేసింది, 2023 లో ఏకంగా 47 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది 5 times పెరిగిందండి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తక్కువగా ఉండటం, అలాగే అదర్ ఇన్కమ్ అనేది 16 crores రావడంతో కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది అంతగా పెరగడం జరిగింది అనమాట.
అండ్ మనం కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక చూస్తే 2019 లో 7.41%, 2022 లో 7.87% పోస్ట్ చేసింది. డ్యూ టు కరోనా 2021 లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది అనమాట 3.68% కి. బట్ 2022 నుంచి మళ్ళీ కవరింగ్ అనేది జరిగింది, 4.13% పెరిగింది. అండ్ 2023 లో 7.90% కి పెరగడం జరిగింది. అండ్ 5 years యావరేజ్ అనేది 6.20% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా గ్రాడ్యువల్లీ పెరగడం జరిగిందండి. 2021 తర్వాత నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది అనమాట. 2022 లో 1.42% పోస్ట్ చేస్తే 2023 లో 5.88% పోస్ట్ చేయడం జరిగింది. కంపెనీకి సంబంధించిన రిటర్న్ రేషియోస్ కనుక చూస్తే ముందుగా రిటర్న్ ఆన్ ఈక్విటీ చూద్దామండి. 2021 తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది పెరగడం జరిగింది అనమాట. 2021 లో 1.40% మాత్రమే ఉండేది. 2022 లో 3.63% ఉంటే 2023 లో 18.32% ఉందన్నమాట. అండ్ 5 years యావరేజ్ అనేది 10.22% ఉంది. కంపెనీ లో మార్జిన్స్ తో పనిచేస్తున్నప్పటికీ లాస్ట్ 5 years లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 10% కంటే ఎక్కువగా ఉంచడం జరిగింది అనమాట. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక చూస్తే 2019 లో 9.30% ఉంటే 2023 లో 8.70% కి తగ్గింది. అండ్ 2021 లో అయితే 2.36% కి వచ్చేసింది. అండ్ 2021 నుంచి రికవరీ అనేది జరిగింది అనమాట. 2022 లో 3.47%, 2023 లో 12.63% చేయడం జరిగింది. లాస్ట్ 5 years యావరేజ్ అనేది 7.29% ఉంది. బట్ ఆర్ఓఈ హైగా ఉన్నప్పటికీ కూడా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది తక్కువగా ఉండడానికి కంపెనీ తీసుకున్న డెట్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. కంపెనీ డెట్ అనాలిసిస్ కనుక చూస్తే డెట్ ఈక్విటీ రేషియో అనేది 2019 లో 1.81 ఉండేది, 2020 లో 1.30 కు తగ్గింది, 2021 లో 1.10 అండ్ 2022 వచ్చేసరికి 0.77, 2023 లో 0.70 కి తగ్గడం జరిగింది అనమాట. అలాగే 5 years యావరేజ్ అనేది 1.14 మాత్రమే ఉంది. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కనుక చూస్తే 2021 నుంచి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది అనమాట. 2021 లో 1.44, 2022 లో 2.28, 2023 లో 7.65 పోస్ట్ చేయడం జరిగింది. అండ్ 5 years యావరేజ్ అనేది 3.90 ఉంది. అండ్ కంపెనీ ఫండమెంటల్స్ కనుక చూస్తే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2009 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 13.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.2%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 94 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 151 crores ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 49.31% ఉందండి. లాస్ట్ 3 quarters నుంచి కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గుతుంది ఈ కంపెనీలో. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 7.60% నుండి 6.98% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.89% నుండి 43.71% కి పెరగడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 71 రూపీస్ 40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 85% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. పారామౌంట్ కమ్యూనికేషన్స్ డైవర్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ స్ట్రాంగ్ క్లయింటెల్ తో ఇండియాలో కేబుల్ మ్యానుఫ్యాక్చరర్ గా ఎస్టాబ్లిష్ అయిందనమాట. రెవెన్యూ గ్రోత్ మోడెస్ట్ గా ఉన్నప్పటికీ హయ్యర్ డొమెస్టిక్ పవర్ కేబుల్ సేల్స్ వల్ల ఫైనాన్షియల్ 2023 లో కంపెనీ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ని రిపోర్ట్ చేసింది. హవెవర్ స్టేబుల్ రిటర్న్ రేషియోస్ ఉన్నప్పటికీ మార్జిన్స్ మాత్రం తిన్గా ఉన్నాయి. పెరుగుతున్న ఇండియన్ వైర్ అండ్ కేబుల్ ఇండస్ట్రీలో పారామౌంట్ అనేది వెల్ పొజిషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. అండ్ తగ్గుతున్న డెట్ లెవెల్స్, ఇంప్రూవ్డ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది కంపెనీకి పాజిటివ్ థింగ్స్ అన్నమాట. అయితే కంపెనీ మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడంలో అలాగే గ్రోత్ ని సస్టైన్ చేయడంలో ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా క్రూషియల్ అన్నమాట. సో లాంగ్ టర్మ్ లో మనం ఈ కంపెనీని కన్సిడర్ చేయొచ్చండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.